చాలా అంటే చాలా బాగుందన్న, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే అందులో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి బ్రిటిష్ అనే క్యారెక్టర్ వేశాడు. అంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా కూడా. ఆల్మోస్ట్ ఈ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్ కానీ పెద్ద పెద్ద క్యారెక్టర్ వరకు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే కొత్తగా తీశాడు, అంటే అతనికి ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా బాగా తీశాడు, అది ఒప్పుకోవచ్చు. అంటే మ్యూజిక్ అంటే చాలా గుర్తుకొచ్చినాను. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నాను, కానీ ఈ సినిమా ద్వారా కొంచెం నేర్చుకున్నా ఫ్రెండ్స్ని వదిలిపెట్టుకోవద్దని చెప్పి. అదే కంపల్సరీ కలుస్తాను, ఎందుకలో డెఫినెట్లీ. అలా క్యారెక్టర్లో అంటే మా ఫ్రెండ్ బ్రిటిష్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్ కాకుండా అంటే విలియమ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది అన్న. విలియమ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది అన్న. మూవీ బాగుందన్న, అందరూ ఎవరి పాత్రలు వారు న్యాయం చేశారన్న. యాక్చువల్లీ ఏంటంటే మూవీ కాన్సెప్ట్ ఓల్డ్ నుంచి మన మెమరీస్ని అన్ని గుర్తు చేయడం. యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందన్న యాక్చువల్లీ మా మెమరీస్ అండ్ సంథింగ్ సో ఆన్. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందన్న. సినిమా అయితే సూపర్ బ్రో. బట్ ఏదైతే డైరెక్టర్ యదువంశీ గారు అనుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పర్స్పెక్టివ్ కానీ ఆయన తీసుకునే ఎలిమెంట్ కానీ ఒక కాస్ట్ ఇష్యూ అన్యూజువల్గా వచ్చి ఒక ఫ్రెండ్స్ మధ్యలో ఏదైతే వెరీ రిలవెంట్ స్టోరీ బిఫోర్ ఎలక్షన్స్ ముందు వచ్చింది కొత్తబాల్ సినిమా అయిపోయి ఉండేది, ఇలా మాట్లాడుకోకూడదు. బట్ ఇప్పుడైనా సరే ఏం లేదు, జనాల్లో మార్పు అనేది ఉంది. బట్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ మళ్ళీ రావాలి. ఇది మోస్ట్లీ గోదావరిలో మాత్రం బ్లాక్ బస్టర్ కంటెంట్ అండి. అది పక్కా ఓన్ చేసుకునే కంటెంట్. ఈవెన్ నేను అటు సైడ్ నా ఫ్రెండ్స్ ఉన్నా సరే, నేనైనా సరే, క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ప్రీ ప్లాన్డ్గా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. బట్ ఈ 4 years ఆఫ్ స్ట్రగుల్ అండ్ ఎవ్రీథింగ్ మోస్ట్లీ సినిమాలో హైలైట్ పాయింట్స్ చెప్పుకోవాలనుకుంటే ప్రసాద్ గారు కానీ సుబ్బు గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ టాప్ నోచ్ పర్ఫార్మెన్స్. బట్ వీళ్ళందరికన్నా అల్టిమేట్గా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ సందీప్ సరోజ్ అనే ఒక కథ, ఆయన ఎవరో తెలియదు, కుర్రాడు వచ్చాడు, లేపాడు, కొట్టాడు, పోయినట్టు జరిగింది. ఇది ఆయన బాగా నచ్చిన క్యారెక్టర్ అయితే మన ఆత్రం క్యారెక్టర్ అండి. ఆయన వెరీ ఇన్నోసెన్స్ రోల్. ఆయన బ్యాక్గ్రౌండ్లో కనపడింది అయితే మన సందీప్ సరోజ్ శివ గారు, ఆయన చంపేశారండి. ఆయన ఇన్నోసెన్స్ కానీ ఒక మేబీ చెప్పలేం. డైరెక్టర్ గారు అన్నారు ప్రీ రిలీజ్లో ఫ్యూచర్ పవర్ స్టార్ అవ్వచ్చు అని, ఈయన మేబీ అవ్వచ్చు, అలాగే కనిపిస్తున్నాడు. ఆయన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ వచ్చేసి చెప్తున్నాను కదండి, ఇట్ వాస్ వెరీ ప్రీ ప్లాన్డ్, టాప్ నాచ్ ఉంది. డైరెక్టర్ అయితే తెలుస్తుంది కీ ఎలిమెంట్స్ని ప్రతిదీ ఫోకస్ చేసుకొని పట్టుకున్నట్టు. బట్ యంగ్ టీమ్ వస్తే కుర్రోళ్ళకి ఏం ఇవ్వాలో అది ఇస్తారన్నది మాత్రం మళ్ళీ ప్రూవ్ చేశారు. ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, బట్ యంగ్ టీమ్ మేక్స్ యంగ్ సెన్స్ అన్నట్టు ఇట్ హ్యాపన్స్ అండి. ఇప్పుడు సినిమా గురించి చెప్పాలంటే కమిటీ కుర్రోళ్ళు మెయిన్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుంది బ్రో. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రఫీ బ్రో. ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే పిన్ టు పిన్ స్టోరీ పాటుకు వస్తే 90s కిడ్స్లో అప్పట్లో ఆడుకునే రోజుల్లో మేము 90s కిడ్స్ కాబట్టి మాకు ఆ రోజులు తెలుస్తుంది. ₹1 వాల్యూ ఒక సాంగ్లో లిరిక్ ఉంటుంది బ్రో, అమ్మమ్మ ఇచ్చే 100కే అంటే ఆ రోజుల్లో ఆ అద్భుతాలు వేరు బ్రో. ఇంకేమంటే సాంగ్స్ కానీ మ్యూజిక్, ఒక ఎమోషన్కి కావాల్సిన మ్యూజిక్ కూడా చాలా బాగా పెట్టారు. కమిటీ కుర్రోళ్ళు ఓవరాల్గా ఎమోషన్ కానీ యాక్టింగ్ కానీ త్రూఅవుట్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రో. నాకైతే సినిమాలో నచ్చిన ఆత్రం బ్రో, చనిపోయాడు కదా, ఆత్రం క్యారెక్టర్ చాలా బాగుంది. ఎందుకంటే అమాయకత్వంతో ఫ్రెండ్స్ అందరిలో అమాయకుడు అతనే చనిపోతే ఎమోషన్ చాలా, నేనైతే చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఇంటర్వెల్ దగ్గర కరెక్ట్గా పెట్టారు కదా, ఎమోషన్ నాకు కంట్లో నీళ్ళు కూడా వచ్చాయి. అలాగా నిహారిక గారి గురించి చెప్పాలంటే చాలా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటారు కదా బ్రో, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కానీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూపించింది నిహారిక గారే కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చేయాలి దాని గురించి చెప్పాలంటే. చాలా బాగుందన్న, స్టోరీ బాగుందన్న. మన జీవితాన్ని మన కథను చూసినట్టుంది, ఊరి కథ చూసినట్టుంది, చాలా బాగుంది. ఎందుకు గుర్తు రాదండి, చాలా బాగుంది. అందరిది ఫ్లాష్ బ్యాక్ గుర్తు రాకుండా ఉంటే ఏముండదు, చాలా బాగుంది. సాంగ్స్ అంటే కథలు వచ్చినట్టు వెళ్ళిపోయినట్టు బాగున్నాయి, కానీ ఆర్టిస్టులు అందరూ బాగా చేసినారు. కొత్తలైనా బాగున్నట్టు. కొత్తగా అంటే మన చిన్నప్పుడే స్టోరీస్ అన్నీ తీసుకొచ్చారు. చాలా పాత మనం చిన్నప్పుడు ఎలా పెరిగామనేది గుర్తు చేశారు బాగా. 100% గుర్తు వస్తుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి.